రాక్షసరాజైన హిరణ్యకశిపుడు గగనంలో ఉన్న హంసవాహనుడైన బ్రహ్మకు భూమి మీద దండప్రణామాలు చేసి ఆనంద భాష్పాలతో మొలకెత్తిన పులకాంకురాలతో చేతులు జోడించి బ్రహ్మదేవుని మీదనే దృష్టి నిలిపి గద్గద స్వరంతో స్తుతించాడు. ఆ తరువాత కరుణామూర్తి, కోరిన వారి కోరికలను నేర్పుతో ఇచ్చి రక్షించే నీ వంటి వారు వేరెవరూ లేరు. అభవా, నీవు ఇస్తానంటే నేను కోరికలను కోరుకుంటాను. గాలింగుంభిని నగ్నినంబువులనాకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘ్రస్రములన్ తమ ప్రబల భూరిగ్రాహ రక్షో మృగవ్యాళాదిత్య నరాది జంతు కలహ వ్యాప్తిన్ సమస్తాస్త్రశస్త్రాళిన్ మృత్యువులేని జీవనము లోకాధీశ ఇప్పింపవే. లోకాధీశ, గాలిలో, భూమిపైన, అగ్నిలో, నీటిలో, ఆకాశంలో, దిక్కులలో చావులేని విధంగా పగటియందు గాని రాత్రులందు గాని చావులేనట్లుగా తమస్సు చేత ప్రబలమైన మొసళ్ళు మొదలైన జలచరాలతో, రాక్షసులతో, మృగాలతో, క్రూర జంతువులతో, దేవతలతో, నరులతో యుద్ధం సంభవించినప్పుడు చావులేని విధంగా, సమస్త శస్త్రాస్త్రాలతో చావులేని విధంగా జీవితాన్ని ప్రసాదించు. జై శ్రీకృష్ణ.